అప్పుడు నువ్వే ఉపాయం చెప్పన్నట్ట. మమ్మల్ని పరీక్ష పెడుతున్నాం అంటే మనము భగవంతుని ప్రసన్నం చేసుకోవాలని కూడా అహంకారం. ఆయన అనుగ్రహిస్తే కానీ ప్రసన్నం చేసుకోలేము. అప్పుడు మీకు తెలియదు కానీ ఇక్కడ భూలోకంలో నైమిషారణ్యం అని అరణ్యం ఉంది. అక్కడికి వెళ్ళండి. అక్కడ 88,000 మంది మహర్షులు ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారండి, సామాన్యం కాదు. మరి నాకు కనబడలేదు అంటే మనలాంటి వాళ్ళే కనబడతారు. మహర్షులు ఎక్కడ కనబడతారు? వాళ్ళు దివ్య దేహాలతో ఉంటారు, చూడగలగాలే కానీ రకరకాల మహర్షులు దివ్య దేహాలతో సంచరిస్తూ ఉంటారు. నైమిషారణ్యంలో వివిధములైనటువంటి సంప్రదాయాలకు చెందినటువంటి తాపస్సులు 88,000 మంది ఉన్నారు. వివిధ సంప్రదాయాలు వాళ్ళు. అంటే 88,000 వెరైటీలు. 88,000 సంఖ్య కాదు, చూడండి ఇక్కడ వెరైటీస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క సంప్రదాయం. దీని గురించి పురాణంలో ఎన్ని వర్ణిస్తారో. కొందరు నీవార భక్షకులు, కొందరు వాయు భక్షకులు, కొందరు పర్ణ భక్షకులు, కొందరు జలభక్షకులు, కొందరు అధోముఖంతో తపస్సు చేసేవాళ్ళు, కొందరు యోగంతో సాధన చేసిన వాళ్ళు, కొందరు మంత్రంతో సాధన చేసిన వాళ్ళు. అబ్బో, భారతదేశంలో ఎన్ని రకాల ఆరాధనా పద్ధతులు, ఎన్ని రకాల యోగ మార్గాలు, ఎన్ని రకాల తాపస మార్గాలు ఉన్నాయో మనకు తెలియదు. అన్ని ఉన్నాయండి అక్కడ. ప్రతి దానిలో మహర్షులు ఉన్నారు. అలాంటి వాళ్ళు మొత్తం 88,000 మంది. వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలో అన్నట్ట. వెంటనే దేవతలందరూ పరిగెత్తుకెళ్ళి వాళ్ళని ప్రార్థించారు. మీరు వస్తే కానీ ఆయన చల్లబడట. ఆ టెక్నిక్ అది మీకు తెలుస్తా అంటున్నాడు గణపతిని. అవునా, మా స్వామి మమ్మల్ని పిలిచాడా? ఎందుకంటే మేము పొద్దుట లేచిన దగ్గర నుంచి మేము ఆయన ఆరాధించకుండా ఏ పని చేయం. అందుకే త్వం యోగినో ధ్యాయంతి నిత్యం. ఎక్కడ చదివారు? ఎక్కడ విన్నట్టుందా? గణపతి అధర్వ శీర్షం అండి. గణపతి అధర్వ శీర్షంలో ఒక్కొక్క వాక్యము అద్భుతమైనటువంటి కాంతి పుంజం. అర్థం చేసుకునే శక్తి ఉండాలి కానీ చెప్పి ఆనందించవచ్చు. ఇప్పుడు చెప్తే ఆనందించేవాడు శూన్యం స్థితిలో ఉన్నప్పుడు ఎంత వేదన కలుగుతుందో వేరే విషయం. ఎంత అందమైన మాట ఇక్కడ. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మ త్వం విష్ణు త్వం రుద్ర త్వం ఇంద్ర. నువ్వు బ్రహ్మవి, నువ్వు విష్ణువు, రుద్రుడివి. అంతేకాదు సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. ఓ స్వామి, ఈ సర్వజగత్తు నీ నుంచి ఉద్భవిస్తోంది, నీ వల్ల పెరుగుతోంది, నీలో లయమవుతుంది, మళ్ళీ నీ నుంచి తిరిగి వస్తుంది. ప్రతి ఏతి ప్రత్యేతి అంటే ఎవడైనా సృష్టిస్థితిలయ కారకుడైన పరబ్రహ్మ గణపతి. ఎంత అందమైన మాట. త్వం బ్రహ్మ త్వం విష్ణు త్వం రుద్ర త్వమింద్ర, సర్వము నువ్వే. అంతేకాదు త్వం గుణత్రయాతీత, త్వం దేహత్రయాతీత, త్వం కాలత్రయాతీత. అటువంటి నిన్ను త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. అంతేకాదు ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః. నిన్ను ఎవడైతే ఇలా ధ్యానిస్తున్నాడో వాడు యోగుల్లో గొప్పవాడు. కనుకనే యోగి అంటేనే గణపతిని ధ్యానించేవాడు యోగి. గణపతిని ధ్యానించడం తెలిసినవాడు యోగుల్లో గొప్పవాడు. అలాంటి యోగులు 88,000 మంది. వాళ్ళు ఆయన చల్లబరచడమైనా మేము చేస్తామని బయలుదేరి పెట్టాడు. అంటే వాళ్ళకి అంత ధైర్యం. తమ స్వామి తమకు ఈ మార్గాన్ని ఇచ్చాడు. ఎలా బయలుదేరారంటే నైమిషారణ్యంలోంచి తలో 2 దూర్వాంకురాలు పట్టుకొచ్చారు. ఇంతే తిన్నగా తీసుకొచ్చి శ్రీ గణేశాయ నమః అంటూ దూర్వాంకురాలు గణపతి మీద వేశారండి. వెంటనే నేను చల్లబడ్డాను అన్నట్టు గణపతి చూడండి ఇక్కడ. అంటే దేవతలు ఇచ్చిన రత్నాలకి, మాలలకి, ఉపచారాలకి సంతోషించిన వాడు గరికపోతలకు చల్లబడిపోయాడు. వెంటనే అనుగ్రహించాడు. సరిగ్గా ఈ కథనంతటిని ఒక్క నామంలో చెప్తోంది గణేశ సహస్రనామ స్తోత్రం. ఇవాళ పొద్దున చదివాం. ఇప్పుడు దాని భావం ఇక్కడుంది. అష్టాశీతి సహస్రాజ్య మహర్షి స్తోత్ర యంత్రిత. అది చెప్పాడు. అష్టాశీతి సహస్రాజ్య మహర్షి స్తోత్ర యంత్రిత. గణపతి సహస్రనామాలు చివరిలో వస్తే నామాలు ఇక్కడ చదువుతున్న వాళ్ళకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అష్టాశీతి అంటే 88. అష్టాశీతి సహస్ర 88,000 మహర్షుల యొక్క స్తోత్రముల చేత ఆరాధింపబడినటువంటి స్వరూపము ఇది. ఆ కథ ఇది. అలా అంతమంది ఆరాధించారు ఆయన్ని, చల్లబడ్డాడు. దీన్ని బట్టి గరికపోతలకి ఎంత విశేషం ఉన్నది.